ప్రజెంట్ మనం ఎర్రకోట లోపల ఉన్న మ్యూజియానికి వెళ్తా ఉన్నాం. 1857కు ముందు ఎలా ఉండింది సిచ్యువేషన్ అనేది. ఇక్కడ ప్రతిదీ కూడా బొమ్మల రూపంలో వెలించారు. చూసుకుంటూ వెళ్ళిపోతాం. బహదూర్ షా జాఫర్, నానా సాహెబ్, మహారాష్ట్రానికి సంబంధించిన మ్యూజియం. రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్. About the museum. First Indian War of Independence against the British East India Company was fought by all sections of Indian society and it had an all Indian national character. లోపల మ్యూజియంలో అప్పుడు స్వతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు కొన్నిటిని మనకి బొమ్మల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కాలనియల్ సైక్ అండ్ ఎక్స్పాన్షన్. మొట్టమొదటిగా భారతదేశంలో మొఘళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు వచ్చి మేము వ్యాపారం చేసుకుంటామని అడిగారు. ఆ తర్వాత వ్యాపారం చేసుకోవడానికి అడిగిన వాళ్ళు ఏం చేశారు, డామినేషన్ చేయడం మొదలుపెట్టారు. వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్, తర్వాత డామినేట్ చేయడానికి మొదలుపెట్టారు. వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళని అణిచివేయడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా రూపంలో ఉన్నాయి. 1835లో అప్పుడు రాయబడింది. (1857) నాటి న్యూస్ పేపర్లు ఇవన్నీ. అలాగే ప్లానింగ్, అప్పట్లో ఎలా ప్లాన్ చేశారు వాళ్ళు అనేది ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది. రహస్య సమాచారం ఎలా పంపించుకునేవాళ్ళు అప్పట్లో. ఇది గ్యాలరీ 1. ఇప్పుడు గ్యాలరీ 2లోకి వెళ్తున్నాం. 4 to 9 పైకి వెళ్ళాలి. ఇది గ్యాలరీ 3. చలో ఢిల్లీ. ఇవన్నీ అప్పట్లో వాడిన పిస్టల్స్, వాళ్ళు వాడిన గన్నులు. మీరట్లో మొట్టమొదటిగా ఎలా స్వతంత్రం కోసం తిరుగుబాటు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో పశ్చిమ భాగం, గోల్బట్టాలో, మీరట్లో ఎలా వచ్చిందనేది వివరాలు కూడా దీంట్లో ఉన్నాయి. సో మొట్టమొదటిగా 1857లో సిపాయిలు తిరుగుబాటు జరిగింది. సిపాయిలు ఎలా స్వతంత్ర సమరయోధులుగా మారారు అనేది దీంట్లో మనకు కనిపిస్తాము. దిస్ ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ ఇన్ 1857 బై ద సోల్జర్స్. గ్యాలరీ 4 to 9 పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 4 ఏది? 4 I think. 1857లో మే 11 బక్రీద్ అటాక్. ఆన్ ద డే ఆఫ్ బక్రీద్ రోజునే అటాక్ జరిగింది. ఈ ఫిరంగి గుండ్లు, ఫిరంగిలో పెట్టేటువంటి గుండ్లు ఇవి.
బహదూర్ షా జాఫర్ గారి గౌన్ ఇలా ఉంటుంది. ఇది రాణి గారి గౌను. సో ఢిల్లీ ఎలా పట్టబడింది, క్యాప్చర్ ఆఫ్ ఢిల్లీ అనేది ఇక్కడ ఇచ్చారు. ట్రయల్స్, ఎగ్జిక్యూషన్ అండ్ ఎక్సైల్. ఢిల్లీని పట్టుకున్నారు మొత్తానికి. సెప్టెంబర్ 22, 1857లో సెప్టెంబర్ 21, 1857లో మన షార్ట్ పుట్ బాల్ చేస్తాం చూడండి, అంతుంది. లోపల ఒక్కో ఫిరంగి, ఇది ఇంకా పెద్దగా ఉంది. సో గ్యాలరీ ఇంకో దాంట్లోకి వెళ్తున్నాం. నార్త్ వెస్టర్న్ సీక్రెట్ లెటర్స్ అలా పంపించుకునే వాళ్ళు 27 సెప్టెంబర్ 1857లో ఎలా ఉండింది అనే విషయాలు దీంట్లో గ్యాలరీ రూపంలో ఉన్నాయి. మథుర, మణిపురి, లిగ్రా, అనుష్పార్ ఇట్లాంటి ఏరియాల్లో కూడా విప్లవం వచ్చింది. సో వండర్ఫుల్ ఫోటోగ్రాఫ్ ఆ రోజుల్లో. వాళ్ళు ఎలా మనల్ని లూటీ చేశారు, ఎలా దోచుకున్నారు, ఎలా చంపారు అనే వివరాన్ని తెలియజేసే చిత్రం ఇది. లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ లక్నోలో జరిగిన చివరి యుద్ధం ఇది. సో ఇదంతా 1857 తిరుగుబాటు, స్వతంత్ర పోరాటం గురించి ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది.